మార్చి 31 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3వ అధ్యాయం 25-26 వచనములు. దేవుడు తీర్పులు తీర్చేటప్పుడు తన బిడ్డలను ఆందోళన చెందనియ్యడు. ఆయన వచ్చింది నీతిమంతుల పక్షంగా నిలబడటానికే తప్ప వారికి హాని చేయటానికే కాదు. తన ప్రజలు గుండె నిబ్బరాన్ని ప్రదర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆనందించే మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. ప్రభువు అకస్మాత్తుగా వస్తాడు. అయితే అకస్మాత్తుగా జరిగే ఏ సంఘటనకు మనం ఆశ్చర్యపడకూడదు. మనం ఊహించని దారుల్లో ఆపదలు, తుఫానులా మన మీద విరుచుకుపడినా అలాంటి సమయాల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తాడు దేవుడు. అది ఆయన మనకిచ్చే ప్రేమపూర్వకమైన ప్రశస్తమైన కానుక. తన ప్రజలు విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టులకు నాశనం సంభవించినప్పుడు అది ప్రపంచం మీదకు వచ్చిన వినాశనమని అనుకోకూడదు. పాపం అనేది కేవలం చెడ్డది. ఈ సమాజం కుళ్ళిపోయి పాడైపోకుండా ఉండేటట్లు దేవుడు శిక్ష లేక దండన అనే ఉప్పును అప్పుడప్పుడు దానిమీద వేస్తుంటాడు. పాపానికి పర్యవసానంగా కలిగే నరకానికి ఎంత భయపడతామో అంతకంటే ఎక్కువగా నరకానికి ఈడ్చుకుపోయే పాపానికి మనం భయపడాలి. కాబట్టి దేవుని ప్రజలు ఆత్మలో గొప్ప నెమ్మదిని కలిగి ఉండాలి. సాతాను, సర్పసంతానము చాలా కుయుక్తితో నిండి ఉంటారు. అయితే దేవునితో నడిచేవారు వారి మోసకరమైన ఉచ్చులో చిక్కుకోకూడదు. కాబట్టి యేసులో ఉన్న విశ్వాసి సాగిపో. దేవుడే నీ సంపూర్ణమైన నమ్మకంగా ఉండని